చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని గారు అదే నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ లోకేష్తో మాట్లాడిన ఆడియో అంటూ అదే నియోజకవర్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు ఒక ఆడియో విడుదల చేశారు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంది. నిజంగా అది చూసిన తర్వాత ఒక ప్రజాప్రతినిధి, అది కూడా ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అంత దారుణమైన బూతులు మాట్లాడతారా? నిజంగా ఆశ్చర్యం అనిపించింది. మనం ఎక్కడైనా ఆఫ్ ది రికార్డు మాట్లాడాలి అన్నా కూడా నాయకుల గురించి, పెద్దవాళ్ళ గురించి గారు అనే సంబోధించే మాట్లాడతాం. జగన్ గారు, చంద్రబాబు గారు, ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు అని ఆఫ్ ది రికార్డ్ మాట్లాడినా కూడా గారు అనే సంబోధించుకుంటూ ఉంటాం. బట్ ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంటే ఎమ్మెల్యే ఆ కాంగ్రెస్ ఇన్ఛార్జ్తో మాట్లాడిన దీంట్లో ఏముంది? ఒక రిటైర్డ్ జడ్జిని బా 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 అసలు వాళ్ళ అమ్మను డాష్ నా లా డాష్ కో డాష్ ఆ లా డాష్ కొడుకు అసలు డిఫైన్ చేయలేమండి బాబు. వాళ్ళ అమ్మను డాష్ ఇట్లా ఆడియో బాబోయ్. ఆ ఇన్ఛార్జ్ అంటూ ఉన్నారు, అసలు టీడీపీ అనే నా గెలుపుకు మీ సహకారం ఉంది, మన ఇద్దరిది బ్రదర్ రిలేషన్స్, మన రెండు పార్టీలు ఒకటే అని చెప్పి కాంగ్రెస్ ఇన్ఛార్జ్తో అంటూ అసలు ఏ విషయం మీద అంట ఇదంతా ఒక రిటైర్డ్ జడ్జిని తిడుతున్నారు. ఆ రిటైర్డ్ జడ్జిని ఆ రిటైర్డ్ జడ్జి అంట ఊళ్ళోకి పుట్టిన లా డాష్ కొడుకు నా పైన కేసు పెట్టిస్తున్నాడు, వానమ్మను డాష్ ఆ లా డాష్ కొడుకు నా పైన కేసు పెట్టిస్తాడు, వానికి పని పాట లేదు, చెవిరెడ్డికి ఇంకా నరకం చూపిస్తాను, దీని వెనక ఉన్న వారందరికీ నరకం చూపిస్తా, ఆ నా డాష్ కొడుకు ఆ లా డాష్ కొడుకు ఇంకా మామూలు బాధలు పడడు చూడు, వదిలేది లేదు, దొంగ కేసులు పెట్టిపిస్తా, ఇంకా ఇట్లాంటివి ఎన్ని లేండి. ఎందుకనంట తిరుపతి రూరల్ మండలం అవిలాల సమీపంలోని జాతీయ రహదారికి ఆనుకొని 2002లో రిటైర్డ్ ఆర్టీఓ ద్వారకానాథ రెడ్డి రిటైర్మెంట్ ద్వారా వచ్చిన డబ్బుతో తన భార్య వనజాక్షి పేరు మీద 24 సంవత్సరాల క్రితం 3.17 ఎకరాలు భూమి కొనుగోలు చేశారట. ప్రస్తుతం ఆ భూమి విలువ 100 కోట్లు ఉంటుందట. ఈ భూమిని ఎమ్మెల్యే పులివర్తి నాని అంటే ఆరోపణలు ఏంటి, కబ్జా చేసి ఏకంగా దానికి ప్రహరీ కూడా కట్టేశారు అని. ఈ క్రమంలో వాళ్ళు ఇప్పుడు 2001లోనే రిటైర్ అంటే జస్ట్ ఇమాజిన్, ముసలోళ్ళు అయిపోయారు కదా, వృద్ధ దంపతులు. వాళ్ళ తరపున ఒక రిటైర్డ్ జడ్జి, ఒక సీనియర్ న్యాయవాది ముందుకు వచ్చారు కేసు వాదించడానికి. సో ఆల్మోస్ట్ అది వాళ్ళకు అనుకూలంగానే రాబోతూ ఉందట, ఈ ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా ఉందట. సో దీన్ని భరించలేక ఇంకా మధ్యలో కాంగ్రెస్ ఇన్ఛార్జికి ఫోన్ చేసి, మన ఇద్దరిది బ్రదర్ రిలేషన్ కాబట్టి నీకు ఫోన్ చేస్తున్నాను, మన ఇద్దరిది ఒకటే కదా, మన రెండు పార్టీలు ఒకటే కదా అని చెప్పి మాట్లాడి స్టార్ట్ చేసి ఇక ఈ బూతులు వాళ్ళను. సరే లీగల్గా ఎమ్మెల్యే గారు కావాలి అంటే ఫైట్ చేసుకోవచ్చు, వాళ్ళ రైట్స్ వాళ్ళకు ఉంటే ఆఫ్కోర్స్ ఫైనల్గా న్యాయస్థానాలు తెలుస్తాయేమో. కానీ ఒక ఎమ్మెల్యే ఎన్నుకొని ఇంత దారుణంగా మాట్లాడడం దారుణం అనిపించింది సీరియస్లీ.